కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిఐటియు రాష్ట్ర ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ ఇంటి ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, విద్యా బోధన బాధ్యత అంగన్వాడీ టీచర్స్ వెల్ఫేర్ కు ఇవ్వాలని, అదనపు వేతనాలను చెల్లించాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేసి ఒకే ఆన్లైన్ యాప్ ఉండే విధంగా నిర్ణయించాలని, 5G నెట్వర్క్ తో కూడిన మొబైల్ ఫోన్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 18,000 వేతనం చెల్లించాలని, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ఐసీడీఎస్ మంత్రి గారి హామీ ప్రకారం 24 రోజుల సమ్మె వేతనాలు వెంటనే చెల్లించాలని, 3 నెలల పీఆర్సీ మినీ టీచర్స్ కు 11,000 ఏరియల్ రిటైర్మెంట్ అయిన వారికి 10 నెలల సిబిసి బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మంత్రుల ఇండ్లను ముట్టడి చేయడం జరిగిందని, అదేవిధంగా కామారెడ్డిలో ఉన్న ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ ఇంటిని ముట్టడించడం చేయడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లాలోని అంగన్వాడీ టీచర్స్, మినీ అంగన్వాడీ టీచర్స్ ఆయాలు పాల్గొన్నారు. మేము వేరే మీటింగ్ పెట్టుకున్నాము, మా మీటింగ్ జరగనేలే. సిఐటి కార్మికుల మీటింగ్ పెట్టుకున్నాం 4 నాడు. అది మీ ప్రోగ్రామ్ దానికన్నా ముందు మేము డిసైడ్ చేసుకున్నాం. మాటిస్తున్నా రేపు పొద్దున నేను నా ఎంబట్టి నా పనులు తీసుకోవద్దు ఎంబట్టి ఒక 5 నా ఎంబట్టి రండి. ఎవరో మాట్లాడతారు ఎవరో మాట్లాడతారు మాట్లాడదామని ఇంపార్టెంట్ అధ్యక్షులు ఈరోజు సిఐటియు అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మొత్తం అన్ని కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో మంత్రుల ఇంటి ముందు ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ సలహాదారు అయిన షబీర్ అలీ గారి ఇంటి ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కాబట్టి దీంట్లో అంగన్వాడీకి సంబంధించి టీచర్లు, ఆయాలు అందరూ కూడా పాల్గొన్నారు. ఒక 2 గంటల సేపు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా డిమాండ్ ఏంటి అంటే, గత 2 ఏళ్ల కింద గవర్నమెంట్ రాకముందు వీళ్ళు ఒక హామీలు ఇచ్చిండ్రు. మేము మా గవర్నమెంట్ వస్తే మీ అంగన్వాడీ టీచర్లకు మేము అన్ని విధాలా సహకరిస్తాము, ఆయాలకు మేము వేతనాలు పెంచుతాం 18,000, అట్లాగే పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పిస్తాము, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సుప్రీంకోర్టు తీర్పును అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అవి ఈ రోజు వరకు కూడా అమలు కాలేదు. అదొకటైతే, రెండోది కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఏదైతున్నదో ఈ ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్య అనేది తీసుకొచ్చేసి అంగన్వాడీ సెంటర్లను నిర్వీర్యం చేయడానికి
వాటిని ఎత్తివేయడానికి కుట్ర చేస్తూ ఉన్నది. దాంట్లో భాగంగా సపరేట్గా గవర్నమెంట్ స్కూళ్ళలోనే మళ్ళీ ఒకటి యూకేజీ ఎల్కేజీ పేరు మీద ఓపెన్ చేసి ఈ అంగన్వాడీ పిల్లలను అక్కడికి ఇచ్చేసే కుట్ర చేస్తూ ఉన్నది. మేము డిమాండ్ చేసేదంటే అదే ప్రీ ప్రైమరీకి సంబంధించి అట్లాగే పిఎం శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రానికి ఇచ్చి అదే అమౌంట్ను అంగన్వాడీ సెంటర్కు కేటాయించాల్సిందిగా మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఎఫ్ఆర్ఎస్ సంబంధించి అంటే ఫేస్ రికగ్నైజేషన్ అనేది ఒక దుర్మార్గమైన చర్య. ఇది బెనిఫిషరీస్ ఫోటో తీయాలని మీకు జిల్లా కేంద్రంలోనే నెట్ సరిగ్గా రాదు. అట్లాంటిది అడవులు, కొండలు, గుట్టలు అనేక రూరల్ ఏరియాలో ఉన్న కామారెడ్డి జిల్లాలో అది అసాధ్యం. కాబట్టి అది వెంటనే రద్దు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మీ ఎన్నికల హామీ ఏదైతుందో 18,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే మినీ టీచర్స్, మెయిన్ టీచర్స్ అయినప్పుడు 11 నెలల ఏరియర్స్ పెండింగ్ ఉన్నది. అట్లాగే మెయిన్ టీచర్స్ కు 3 నెలల పెండింగ్ ఉన్నది. రిటైర్ అయిన టీచర్స్ కి ఇప్పటికి 10 నెలలు అయింది, ఇప్పటికి వాళ్ళ బెనిఫిట్స్ ఇవ్వలేదు. ఇవన్నీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. అట్లాగే ఏవైతే అంగన్వాడీ టీచరు ఆయా పోస్టులు ఖాళీ ఉన్నాయో వాటిని వెంటనే భర్తీ చేయాలా, లేకుంటే భవిష్యత్తులో ఖచ్చితంగా 25 తేదీ నాడు సెక్రటేరియట్ ముట్టడి చేస్తాం. ఈ అంగన్వాడీ ఆయా లేని సెంటర్లు అన్ని కూడా మేము బంద్ పెడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.